బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టుల ప్రగతిపైన సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి సవాళ్లపైన అధికారులతో విస్తృతంగా అయితే ఆయన చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. మరి సీఎం క్యాంప్ ఆఫీస్లో నిర్వహించే ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా కూడా అధికారులు హాజరు కానున్నారు. మరి ముఖ్యంగా ఇక ఈ సమావేశంలో అయితే కాళేశ్వరం పైన ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. కాళేశ్వరం నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని ఇక మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, పలువురు అధికారులు అయితే కోర్టులో కేసు వేశారు. దాంతో కొన్ని నెలలుగా అయితే దాని మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు ఇటీవలే చివరి తీర్పునైతే ఇచ్చింది. మరి నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుల మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోవద్దని చెప్పేసి కూడా ఆదేశించింది. అంతేకాకుండా నిబంధనలు ఫాలో కాకుండా ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి ఇక నివేదికనైతే అందించిందని చెప్పేసి కూడా వెల్లడించింది. మరి దాంతో ఈ తీర్పుతో అయితే కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఇతర అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. అయితే మరి ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి సుప్రీంకోర్టులో ఈ కేసు పైన తాడో పేడో తేల్చుకోవాల్సిన అంశం కూడా బయటపడనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి అందులో భాగంగానే నేడు సీఎం నిర్వహించనున్నటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో హైకోర్టు తీర్పు పైన చర్చ నిర్వహించి ఇక తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము తుమ్మిడిహెట్టి వద్ద అయితే ప్రాణహిత చేవెళ్ళ పేరిట ప్రాజెక్టును అయితే నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో కొన్ని పనులు కూడా ఆరంభించింది. అయితే ఆ తరువాత ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఇక కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్టును అయితే పక్కన పెట్టారు. మరి అక్కడ నీటి లభ్యత లేదన్న కారణంతో ఆ ప్రాజెక్టును అయితే కాళేశ్వరంలోని మేడిగడ్డకు మార్చారు. మరి దాంతో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును అయితే పూర్తి చేయాలని చెప్పేసి అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్టు పైన అయితే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మరి ఈ క్రమంలో మరి ఇటీవలే ఈ ప్రాజెక్టు పైన సర్వే సైతం ఇక చేయించింది. మరి తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్ళకైతే నీటిని తరలించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి సర్వే పూర్తయిన నేపథ్యంలో ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభించేందుకైతే సర్కార్ కసరత్తులు చేస్తూ ఉంది. మరి నేడు నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి పైన కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకైతే డ్యామేజీలు ఏర్పడింది. మరి మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగుబాటుకు గురై ప్రాజెక్టు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి అయితే పడిపోయింది. మరి దాంతో 2.5 ఏళ్లుగా అయితే ఆ ప్రాజెక్టు పనికి రాకుండానే పోయిందని చెప్పుకోవచ్చు. మరి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డకు మరమ్మతులు అయితే చేయించి ఇక రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర సంస్థ అయినటువంటి ఇక NDSA నిబంధనలకు అనుగుణంగానే మరమ్మతులు చేయాలని చెప్పేసి ఆదేశించారు. దాంతో మేడిగడ్డ ఏరియాలో ఏదైతే మరమ్మతులు పనుల కోసమైతే ఇక భూ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
అయితే ఈ పరీక్షలు సైతం వానాకాలం ప్రారంభంలోపే ముగియాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ ఇటీవల అయితే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మేడిగడ్డ మరమ్మతులపైన అయితే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక మేడిగడ్డ విషయంలో పరీక్షలు పూర్తయ్యాక తదుపరి తీసుకోవాల్సినటువంటి చర్యలైతే ఇతర అంశాలపైన చర్చించనున్నారని కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి వీటితో పాటే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులపైన సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో అయితే డిస్కస్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, ఇక సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులతో పాటుగా కూడా ఏదైతే పూడిక నిండిపోయినటువంటి జలాశయాలపైన చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.